జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ విచారణకి హాజరు కావాలని సంజూష్కి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే సంజూష్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఓ బడా కాంట్రాక్టర్. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర సంజూష్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదంలో బాధితురాలు భారతి మరణించింది. భారతి తమ కుటుంబానికి పెద్ద దిక్కని చెప్తున్నారు ఆమె సోదరుడు. సంజూష్కి చేసినటువంటి బ్రీత్ అనలైజర్ టెస్ట్ పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే టెస్ట్ నిర్వహించారా లేక తరువాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఆర్టీవీ వరుస కథనాలపైన మాదాపూర్ పోలీసులకు రియాక్ట్ అయ్యారు. సో ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగిన తేదీ 16వ తేదీ. అదే రోజు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సంజూష్ పేరు ఆ రోజే మెన్షన్ చేశారు, సంజూష్ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని బయటికి రాకుండా చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. సో ఆ రోజు ప్రసారిత్యామాల్లో ఏటువంటి ఘటన అయితే జరిగిందో, ప్రసారిత్యామాల్లో ఆండ్రూ జోసెఫ్ అండ్ దస్వంత్ ఇద్దరు ఏ రకంగా అయితే ఒక కారుతోని స్కూటీని ఢీకొట్టి ప్రియాంక అనేటువంటి మెడికోని హతమార్చారో, ఇప్పుడు కూడా దాదాపుగా అటువంటి మాదిరిగానే ఆ రకంగా ఆ అమ్మాయి భారతిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారైపోయే ప్రయత్నం చేశాడు. కానీ మళ్ళీ ఆ అమ్మాయిని వెనక్కి వచ్చి హాస్పిటల్ కూడా తీసుకెళ్లాడంట. ఇక్కడ సంజూష్ ఫోటో మనం చూస్తున్నాం. లింగంనేని రమేష్ కుమారుడు మొన్నే జనసేన పార్టీ తరఫున రాజ్యసభకి కూడా ఎన్నికయ్యారు లింగంనేని రమేష్. సో ప్రస్తుతానికి లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ని కాపాడడానికి ఓ బడా కాంట్రాక్ట్ కూడా రంగంలోకి దిగాడంట. సో ఒకసారి నా చేతిలో కంప్లైంట్ కాపీ ఉంది. ఈ కంప్లైంట్ కాపీ ప్రకారంగా పంజాల అశ్విన్ కంప్లైంట్ ఇచ్చింది. లైఫ్ స్టైల్ అంటే ఇనార్బిట్ మాల్లో లైఫ్ స్టైల్ స్టోర్ మేనేజర్ ఆయన. సో ఒకసారి దీని ప్రకారంగా ఆయన కాంటాక్ట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. రైట్, సో ఆయనకి నేను కాల్ చేస్తున్నాను లైవ్ లో. అశ్విన్ కి అసలు డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం మనం. సో సంజూష్ ఆ రోజు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు, బికాస్ సంజూష్ అక్కడ నుంచి అమ్మాయిని అపోలో ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాడంట. అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ చికిత్స అందిద్దామని లోపే డ్యూటీ డాక్టర్ వచ్చి ఈ అమ్మాయి చనిపోయింది అప్పటికే అని కన్ఫర్మ్ చేసిందంట. సో అయితే అప్పటికి వెంటనే అక్కడ తనతో పాటుగా ఈ భారతీయ అమ్మాయితో పాటుగా పూజ అనేటువంటి ఇంకో అమ్మాయి కూడా పూజ అనే అమ్మాయి కూడా భారతితో ఉంది. సో ఆ కారు వేగంగా వచ్చి భారతిని ఢీకొట్టడంతో భారతి కింద పడిపోయి రక్తపు మడుగులో ఉంటే సంజూష్ తన కారులో అపోలో ఆసుపత్రి తీసుకెళ్లి అప్పటిలోపే అమ్మాయి చనిపోయింది. పూజ ఫోన్ చేయడంతో అశ్విన్ రంగంలోకి దిగాడు. ఒకసారి మళ్ళీ అశ్విన్ కాల్ చేస్తున్నాను. The person you have called is speaking to someone else. You can wait or call again later. రైట్, నేను అశ్విన్ కి కాల్ చేస్తున్నాను లైవ్ లో. సో అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ లో మద్యం మత్తులో ఉన్నాడా సంజూష్ అనేది తెలిసే పర్సన్స్ ఇద్దరే, ఒకరు పూజ అండ్ ఇంకొకరు అశ్విన్. ఎందుకంటే పోలీసులు తక్షణమే అక్కడిక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారా లేదు తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారా. సో వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే అక్కడ ఆయన తాగాడా తాగలేదా మద్యం మత్తులో ఉన్నాడని తెలిసిపోయేది. కానీ పోలీసులు ఒక వీడియోని విడుదల చేశారు. దీని ప్రకారంగా చూడండి, అక్కడ ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్లో ఎటువంటి విధంగా రాలేదు. బేసిక్గా ఇంత కీన్గా ఎవరైనా టెస్ట్ చేస్తారా? మీకు ఎవరైనా కానీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసినప్పుడు ఇంత పకడ్బందీగా వీడియోలు తీసుకొని చేస్తారా? సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత టెస్ట్ చేశారు, మరి టెస్ట్ ఎప్పుడు జరిగింది? వెంటనే చేశారా? తర్వాత ఏం జరిగిందా? చూడండి, అక్కడ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నట్టున్నారు. సో బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నట్టుగా ఉన్నారు. సో మధ్యమత్తులో లేడని అంటున్నారు. సో మధ్యమత్తులో ఉన్నా లేకపోయినా ఆయన చేసిన ముమ్మాటికి తప్పు. కానీ దీన్ని తప్పించడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లోని బడా కాంట్రాక్టర్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. మరి ఆ కాంట్రాక్టర్ ఎవడు? ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి మనుషులను చంపిన తర్వాత నువ్వు చంపుతూనే ఉండు, నేను సెటిల్మెంట్ చేస్తున్నానని చెప్పి ఈ రకంగా ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడా? లింగంనేని రమేష్ కుమారుడు ఎంతమందిని చంపుతూ వెళ్తే అంతమంది చావులకి నేను ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తాననే కాంట్రాక్ట్ ఏమన్నా పుచ్చుకున్నాడా ఈ కాంట్రాక్టర్? సో లింగంనేని రమేష్ కుమార్ని కాపాడుతున్న ఆ కాంట్రాక్టర్ ఎవరో కూడా బయటకు రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి పోలీసు ఈరోజు మరోసారి నోటీసులు ఇచ్చారు లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్కి నోటీస్ ఇచ్చిన సమయంలో పోలీసులు మరి రోజు రైట్ అశ్విన్ రిజెక్ట్ చేస్తున్నారు, కాల్ అటెండ్ చేయడం లేదు. సో ఇక్కడ ఒకసారి కంప్లైంట్ కాపీ మీకోసం చదువుతాను నేను. ఎంత క్లియర్గా ఆ వ్యక్తి అక్కడి నుంచి చంపి పరారైపోయాడు అనేది. పంజాల అశ్విన్ కుమార్ అనే వ్యక్తి లైఫ్ స్టైల్లో స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్నారంట. సో గత 20 సంవత్సరాలుగా స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. నా దగ్గర పనిచేసినటువంటి భారతీయ అనే అమ్మాయి, షీ బిలాంగ్స్ టు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి, 26 ఏళ్ళ అమ్మాయి, సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. సో తను మధ్యాహ్నం సమయంలో మేబీ పూజ అనేటువంటి అమ్మాయితో కలిసి బయటకు వచ్చింది. ఇద్దరు 16వ తేదీన మధ్యాహ్నం సుమారుగా 3:10 సమయానికి మీల్స్ తినడానికి తీసుకోవడానికి బయటకు వచ్చారు. ఐటీసీ కోహినూర్ వద్దకు వెళ్ళారు. సో మీల్స్ తీసుకొని తిరిగి ఇనార్బిట్ మాల్ వైపుగా వస్తూ ఉండగా
ఇనార్బిట్ మాల్ ముందు ఉన్నటువంటి రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నటువంటి ఆ ఇద్దరిని TG09G06 నెంబర్ గల కారు నిర్లక్ష్యంగా అతివేగంగా ఐక్యా వైపు నుండి కేబుల్ బ్రిడ్జ్ వైపుగా వచ్చినటువంటి సమయంలో భారతిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా భారతికి తీవ్రంగా గాయాలై బలమైనటువంటి రక్తాలు గాయాలవ్వడంతో వెంటనే ఆమెని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అదే కారులో తరలించారు. అయితే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ వెంటనే అప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేసి అమ్మాయి చనిపోయిందని కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం తెలిసినటువంటి పూజ అనే అమ్మాయి, తనతో పాటుగా ఉన్న అమ్మాయి అటు హాస్పిటల్ కూడా వెళ్ళింది కాబట్టి పూజ ఫోన్ చేసి ఈ విషయాన్ని అశ్వినికి చెప్పిందంట. సో వెళ్ళి చూస్తే అప్పటికే భారతి చనిపోయి ఉంది. సో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి పేరు సంజూష్. సో ఆయన కారు నెంబరు ఇది. సో అతివేగంగా వచ్చి అజాగ్రత్తగా వచ్చి నిర్లక్ష్యంగా నడి రోడ్డు దాటుతున్నటువంటి భారతిని ఢీ కొట్టడం పైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చింది. 16వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. 16వ తేదీన ఈరోజు డేట్. నేను ఈ వార్త చెప్పే సమయానికి 21st, అంటే సుమారుగా 3-4 రోజుల పాటుగా ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచడం వెనుక ఓ బడా కాంట్రాక్టర్ ఉన్నాడు. ఫస్ట్ ఈ కాంట్రాక్టర్ ఎవరు దొరకబట్టాలి. ఈ కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఎవరో ఆయన దొరకబడితే ఈ కాంట్రాక్ట్ ఏంటి, ఏం కాంట్రాక్ట్లు చేస్తారు ఆయన అంటే లింగంనేని రమేష్ కుమారుడు ఎవరైనా చంపుకుంటూ వెళ్తే ఈ చంపినటువంటి విషయాన్ని బయటికి రాకుండా గోప్యంగా ఉంచే కాంట్రాక్ట్ అయిన కాంట్రాక్టర్ చేపడుతున్నాడా? సో ఇప్పటికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి సంజూష్ని పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రసాదిత్య మాల్ మాదిరిగానే ఇక్కడ కూడా ఇటువంటి సంఘటన కనబడుతోంది, కానీ అక్కడ పూర్తి నిర్లక్ష్యం, ఇక్కడ కూడా అదే నిర్లక్ష్యం ఉంది, అతివేగంగా వచ్చి ఢీకొట్టడం అనేది. సో మనం ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ రజనీకాంత్ కూడా సంప్రదించే ప్రయత్నం చేశాం, కానీ ఆయన చెల్లెలి మరణంతో కొంత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు, ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ప్రజెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు, ఎటువంటి రియాక్షన్, ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది సంజూష్ పైన? డెఫినెట్ గా ఇప్పుడు సంజీవ్ సంబంధించిన వ్యవహారంలో ఏదైతే రాజమండ్రిలో జరిగిన దోస్తం ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అటువంటి నిర్లక్ష్యమే పోలీసులు చేస్తున్నారు. అయితే అక్కడ తెలంగాణ బస్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడ సహకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో పెద్ద తేడా ఏమీ కనపడలేదు. బట్ ఇష్యూ కంప్లీట్ గా సేమ్. అంటే ఎవడైనా డబ్బున్నోడు లేదు, బడాబాబులు ఎవరైనా సరే ఏదైనా చేస్తే దాన్ని రక్షించడానికి పోలీసులు మొత్తం ఎక్కడైనా సరే అది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కూడా ఏకమైపోతారు. ప్రధానంగా ఓన్లీ డబ్బులు అనేది మాత్రమే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇటువంటి ఇష్యూస్ చాలా క్లియర్ గా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బేసిక్ గా 16వ తారీఖున ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతనికి టెస్టులు చేసాం, తర్వాత బ్రిడ్ టెస్ట్ చేసాం, మద్యం తాగున్నాడా లేదా టెస్ట్ చేసాం, ఇంకొక రకాల టెస్టులు చేసాం అని చెప్తున్న పోలీసులు ఆల్రెడీ రక్త నమూనాలు కూడా సేకరించాం అని చెప్పి అతన్ని విడుదల చేశాం అని చెప్పి చెప్తున్న పోలీసులు మరి అక్కడ వచ్చిన లాజిక్ మిస్ అవుతున్నారు. 16వ తారీఖున డ్రగ్స్తో ఉన్న అప్పుడు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ ఒక టీషర్ట్ ఉంది, ఆ టీషర్ట్ మీద బాస్ అని ఉంది BOSS అని. కానీ తర్వాత బ్లడ్ టెస్ట్ అంటే ఈ డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నాడా అనే దాని అంటే బేసిక్ గా సాధారణంగా ఏంటంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ రోజుకి ఆ రోజు ఇది తీసుకుంటే టెస్టులు చేస్తే వెంటనే రిపోర్ట్స్ వస్తాయి. కానీ 2-3 రోజుల తర్వాత అంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ తీసుకుంటే దానివల్ల పెద్ద ప్రయోజనాలు రావు. మేబీ మరి అటువంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా? ఎందుకంటే ఉదయాన్నే మరి పోలీసులు ఒక టైంలో ఆయనకి టెస్ట్ తీసుకునే ప్రయత్నం, బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు అతను వేసుకున్న డ్రెస్, సంజూష్ వేసుకున్న డ్రెస్ వేరేగా కనపడుతుంది. అలాగే బ్రీత్ అనలైజ్ జరుగుతున్నప్పుడు చేసిన టెస్ట్ అక్కడ వేసుకున్న టీషర్ట్ బ్లూ కలర్ లో బాత్ అని ఉంది. సో ఈ రెండు మనం ఒకసారి చూసుకుంటే ఒకే రోజు అన్ని టెస్టులు చేశారా లేదు కొంత సమయం ఇచ్చారా అనే పరిస్థితి కూడా అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఓకే సంజూష్ అతన్ని ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉండవచ్చు, దాంట్లో తప్పేం లేదు, డెఫినెట్ గా దాన్ని ఓకే అనాలి. కానీ అసలు ఇతని కండిషన్ ఏంటి? ఇతను అంత వేగంగా ఎంత వేగంతో వస్తున్నాడు, ఆ వేగంలో అందులో ఈ స్పోర్ట్స్ కార్లు హైదరాబాద్ లో ఎంత వేగంగా వెళ్తున్నాయి,
మరి ఎదురుగా వస్తున్న మనిషిని కూడా ఆపలేని పరిస్థితిలో అతను వేగంలో ఉన్నాడా, అతని మానసిక పరిస్థితి ఏంటి, అతను ఏ కండిషన్ లో ఆ రోజు ఉన్నాడు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అంశం కదా. మరి అటువంటి అంశంలో మరి టెస్టులు తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న పోలీసు టెస్టులు, తర్వాత బ్లడ్ టెస్టులు ఇవన్నీ ఒకే రోజు తీసినాయా లేదు వేరువేరుగా తీసినాయా అనే అంశాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా ఒకసారి హోల్డ్ కనబడుతుంది.